కోర్ట్ ఈ సినిమా గురించి చాలా మాట్లాడుకోవాలి. హానెస్ట్‌లీ కోర్ట్ ఈస్ ఎ జెన్యూన్ అటెంప్ట్. ఒక సినిమా ద్వారా సొసైటీని చాలా ఎడ్యుకేట్ చేశారు. అసలు పోక్సో అంటే ఏంటో మీలో ఎంతమందికి తెలుసు? అసలు పోక్సో అంటే ఏంటి? వాటి సెక్షన్‌లేంటి? అసలు ఆ శిక్ష ఎందుకు ఏస్తారు? అనేది మనలో 80-90% ఆఫ్ ద ఇండియన్స్‌కి అసలు తెలీదనుకుంటున్నా. కోర్ట్ ద ఫిల్మ్ స్టారింగ్ ప్రియదర్శి, శివాజీ, హర్ష రోషన్, శ్రీదేవి అండ్ ఆల్సో డైరెక్టెడ్ బై రామ్ జగదీష్. డైరెక్టర్ రామ్ జగదీష్ గారు చెప్పినట్టు హ్యాపీయెస్ట్ పాయింట్ ఏంటంటే సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చేసిన సీన్లు ఒక్కటి కూడా కనబడలేదు. సినిమా ఎలా ఉందిరా అంటారా? కోర్ట్ ఖచ్చితంగా ఓ మంచి సినిమా, ఒక మంచి అటెంప్ట్. ఇంకా సినిమాలోకి వెళ్తే చంద్రశేఖర్, జాబెల్లి వీళ్ళిద్దరి ప్రేమలో జాబెల్లి మైనర్ అయితే పరువు కోసమే బ్రతికే మంగపతి అనే మనిషి కేసు కోర్టుకి తీసుకెళ్తే అసలు ఏం జరిగింది? లాయర్ తేజ గెలిచాడా లేదా అనేది మీరు సినిమాలో చూడండి. ఫస్ట్ హాఫ్లో లవ్ డ్రామా రియలిస్టిక్గా అనిపించింది. ఆ తర్వాత మొత్తం సినిమా అంతా కోర్ట్ డ్రామా ఉంటుంది టు ద ఎండ్. ఫ్రమ్ మై పాయింట్ సినిమాలో జరిగే ఈ కోర్టు డ్రామా చాలా నార్మల్గా అనిపించింది. నార్మల్గా అంటే ఐ మీన్ క్యూరియాసిటీని పెంచకుండా చాలా నార్మల్గా చూసా. యాక్చువల్గా మనం ఇలాంటి కోర్టు డ్రామా డ్రైవెన్ సినిమాలు చూస్తున్నప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని బాగా పెంచుకుని చూస్తాం. కానీ క్యూరియాసిటీని దాటి కోర్ట్ సీన్స్ అంత లేవు అనిపించింది. అంటే ఫ్లాట్‌గా, నార్మల్‌గా అనిపించాయి ప్రతి కోర్ట్ సీన్. ఒక సినిమాని థియేటర్‌లో చూడడానికి 'నాని' అన్న కోర్ట్ నచ్చకపోతే 'హిట్ 3' చూడడానికి రాకండి అని అన్నారు. మేబీ ఈ స్టేట్మెంట్స్ కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఒక మనిషిని మనం నమ్మినప్పుడు ఆర్ ఎల్స్ ఆ మనిషి మీద మనకి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఆ మనిషి చెప్పే మాటలు మనల్ని బాగా ఇంపాక్ట్ చేస్తాయి. నాకెందుకో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అలాంటి స్టేట్మెంట్స్ అవాయిడ్ చేయడం చాలా బెటర్ అనిపిస్తుంది. దీనివల్ల నార్మల్ ఆడియన్స్‌కి ఉండే ఎక్స్‌పెక్టేషన్స్ పీక్‌లోకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత సినిమా ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోతుంది. ఇదొక్కటే నాకొక్క చిన్న వెలితిలా అనిపించింది. అసలు ఎంప్టీ మైండ్‌తో వెళ్ళే ఆడియన్స్‌కి, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న ఆడియన్స్‌కి చాలా తేడా ఉంది. ఈ పాయింట్‌ని ఎందుకో మీ అందరితో చెప్పాలనిపించింది. ఇన్ బిట్వీన్ డైరెక్టర్ రామ్ జగదీష్ నుంచి చాలా మెచ్చుకునే కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. పోక్సో గురించి చాలా అంటే చాలా బాగా చెప్పారు. మన పిల్లలకి చాలా చదువులు నేర్పుతున్నాం. అలాంటిది వాళ్ళ కోసమే పెట్టిన ఈ పోక్సో యాక్ట్ గురించి ఏ పుస్తకాల్లోనూ రాయట్లేదు, ఉండట్లేదు. అసలు పోక్సో అనే దాని మీద ఎడ్యుకేషన్ ఉంటే తప్పు చేయడానికి వచ్చే ఆలోచన అప్పుడైనా ఆగుతుందని చాలా క్లియర్‌గా లాస్ట్ గురించి కూడా బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. శివాజీ గారు యాస్ మంగపతి. నేను సినిమాలో మంగపతినే చూసా. శివాజీ అనే పేరు మర్చిపోయి మీరు ఆయన కనబడితే మంగపతి అని పిలిచేలా యాక్ట్ చేసేశారు. ద రిమైనింగ్ క్యారెక్టర్స్ ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి వీళ్ళందరూ వాళ్ళ రోల్స్‌కి న్యాయం చేశారు. ఎమోషన్స్ ఈ సినిమాకి మేజర్ ప్లస్‌గా బ్లెండ్ అయ్యాయి. ఆడియన్స్‌కి రాంగ్ ఎక్స్‌పెక్టేషన్స్ వచ్చాయేమో అనే పాయింట్ తప్ప కోర్ట్ ఈస్ ఎ డీసెంట్ ఫిల్మ్. ఈ వారం కోర్ట్ డెఫినిట్‌గా థియేటర్‌లో చూడాల్సిన సినిమా. థియేటర్‌కెళ్ళి చూసేయండి. చూసాక మీకు అలానే అనిపించిందా లేదా? లేదంటే మీకేమనిపించిందో కొద్దిగా కామెంట్ చేసి చెప్పండి. Go watch Court State versus Nobody in theaters now. Until then, please like, share, and subscribe to our channel, Scene Screen Reviews.